నీతిని కృపను అనుసరించువాడు నీతిని ఘనతను జీవమును పొందును. అవును, ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క నీతిని ఆయన కృపను మనము అనుసరించి పొందగలిగినప్పుడు నిశ్చయముగా నీతిని ఘనతను జీవమును మనము పొందుదుము. జీవము మనకు అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు దేవుని నుండి కలుగు నీతి మనకు అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు ఘనతయు కూడా మనకు లభిస్తుంది. కనుక మన మార్గములో మనము నీతిని అనుసరిద్దాము, దేవుని యొక్క కృపను పొందుకుందాము. అటు పిమ్మట దేవుడు మనకు ఆయన జీవమును నీతిని ఘనతను ధరింపచేస్తాడు. దేవుని వలన పొందే ఘనత అది అమోఘమైనది. మనుషులు ఘనపరచాలని మనము చూసి మనుషుల చేత హీనపరచబడటం కంటే కూడా నా దేవుని చేత ఘనపరచబడటం, ఆయన వలన నీతిని పొందుకోవడం, ఆయన యొక్క జీవమును మనము కలిగి ఉండటం గొప్ప మేలును లాభమును ఆశీర్వాదమును అయ్యున్నది. కనుక మన మార్గాలలో నీతిని తప్పకుండా ఉందాము. మన జీవితంలో కృపను కోల్పోకుండా చూసుకుందాము. సమస్త ప్రవర్తన విషయమై దేవుని యందు భయము భక్తి కలిగిన వారమై కృపలో నుండి తొలగిపోకుండా ఉండునట్లుగా జాగ్రత్త కలిగి ఉందుముగాక. ఆ తరువాత దేవుని వలన కలిగే మెప్పు ఘనత నీతియు జీవమును మనకు అనుగ్రహించబడుతుంది. అట్టి కృప మనము కలిగి ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. నిన్నటి దినము గడిచింది అంటే అయ్యా కేవలం మీ కృపే. మేము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదని, అవునయ్యా మీ కృపను బట్టి మాత్రమే మేము జీవిస్తున్నామని మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. మా మార్గాలలో మేము నీతిని తప్పిపోకుండానట్లుగా, కృపలో నుండి తొలగిపోకుండానట్లుగా జాగ్రత్త కలిగిన వారమై ఉండుటకు మెళుకు కలిగిన ఆత్మను మాపై ఉంచండి నాన్న. అటు జ్ఞానోదయమును కలుగు చేయండి అయ్యా. మీ వలన కలిగే జీవమును అయ్యా నీతిని మేము ఘనతను పొందుకోవటానికి అర్హులుగా మార్చబడినట్లుగా కృప దయచేయండి. మా సమస్త ప్రవర్తన విషయములో మీకు ప్రీతికరముగాను మీకు ఇష్టలుగా బ్రతకడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయ్యా, బిడ్డలు ఆశించినది వారి ప్రాణములకు అనుగ్రహించండి. జీవములో ప్రవేశింపచేసి నాయనా నీతిని ధరింపచేసి వారి జీవితంలో మీ చేత ఘనత నొందిన పాత్రలుగా ఉండుటకు మీ కృప దయచేయమని, ప్రతి బలహీనత నుండి విడిపించండి అయ్యా. శరీర బలహీనతల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి మీరు విడిపించండి నాన్న. మానసిక రుగ్మతల నుండి విడిపించండి. అది ఎలాంటి పరిస్థితి అయినా మార్చుటకు శక్తి కలిగిన దేవుడవు నీవని మీ నామమునందు విశ్వాసం ఉంచుటకు మీ కృప సహాయమును అనుగ్రహించుమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. నా దేవుని వలన కలుగు ఫలము ఘనతయు మీరు పొందుదురుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. ఈ పరిచర్యను ఇప్పటికే ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ప్రార్థిస్తున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు నిండారునుగా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.